సైకో ప్రభుత్వం పోయి ఒక సమర్థవంతమైన నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చాడని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఇక రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు పోయి సస్యశ్యామలంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రపంచ మెకానిక్స్ దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని మినీ స్టేడియం నుండి అద్దంకి బస్టాండ్ వరకు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ మెకానిక్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ధర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కట్ చేశారు. రాబోయే రోజుల్లో ఈ మెకానిక్ రంగంలో పనిచేస్తున్న వారికి మంచి రోజులు వస్తాయని, టీడీపీ ప్రభుత్వంలో మీకు అన్ని విధాలా న్యాయం జరిగేలా చూస్తామని మెకానిక్స్ కు భరోసా కల్పించారు. ఇవాళ ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొత్తపట్నం గానీ, సింగరాయకొండ గానీ, టంగుటూరు గానీ, చుట్టుపక్కల అన్ని ఊళ్ళు పొదిలి, చీమకుర్తి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే మనం కార్మికులుగా ఉంటూ ఎన్నో కష్ట నష్టాలని కొట్టాడుతూ ఉన్నాం. అట్లాగే ఇప్పుడు BS6 లేటెస్ట్ టెక్నాలజీ కానీ, అట్లాగే ఇంకా మనకి పరికరాలు BS6 సంబంధించినటువంటి టూల్స్ కానీ అవన్నీ కూడా మనం పోయినసారి నూతలపాడులో రామచల్ల అన్న జనార్దన్ గారి సూచనలతోటి మన నారా లోకేష్ గారితో ఆ రోజు అక్కడ నేను మెకానిక్ గ్యారేజ్ నిర్వహిస్తే చాలా గొప్పగా ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా ఒంగోలు పేరు మోతమోగి ఇక్కడ లోకేష్ ఆ రోజు నుంచి మన అసోసియేషన్ కి ఒక గొప్ప వైభవాన్ని రాష్ట్రంలో కలిగించారు. అట్లాగే ఇవాళ నేను ఒక చిన్న కార్యకర్తగా టీడీపీలో పనిచేస్తూ దామచర్ల జనార్దన్ అన్న అన్నదండలతోటి ఇవాళ పార్లమెంట్ సెక్రటరీగా నేను ఎదుగుతూ ఇంత గొప్పగా రాష్ట్ర స్థాయిలో 26 జిల్లాల్లో కూడా ఇంత గొప్పగా మనకు సంఘం ఉందని చెప్పి చాటి చెప్పే అదృష్టం నాకు కలిగినందుకు సంతోషిస్తూ, అట్లాగే నాకు కొండంత అండగా అన్నున్నాడు కాబట్టి నేను ఇంత ఇదిగా నేను రాష్ట్రం మొత్తం తిరిగి 70,000 కిలోమీటర్లు తిరిగి నేను రాష్ట్రం మొత్తం అన్ని ఊళ్ళు అన్ని జిల్లాలు తిరిగి కమిటీలు వేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన అసోసియేషన్ ఎంతో బలంగా ఉంది. అందులో నాకు అండగా జనార్దన్ అన్న ఉండటం కొండంత అండగా భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ మీ అందరి చదువుతోటి ఇవాళ అసోసియేషన్ ని ఇంత గొప్పగా నడుపుతాను. రేపు రాబోయే రోజుల్లో మనందరికీ అండగా జనార్దన్ అన్న ఉండి అట్లాగే స్టేట్ లో మనకి మంచి ఉపకారం జరిగే దాంట్లో కూడా అన్న ముఖ్య భూమికి పోషించి మనందరినీ ఆదుకుంటాడని చెప్పి సభాముఖంగా తెలుపుకుంటూ ఇంత గొప్ప అదృష్టం కలిగినందుకు నాకు జన్మలో మీ అందరికి రుణపడి ఉంటానని ప్రత్యేకంగా జనార్దన్ అట్లాగే నా స్నేహితులందరికీ రుణపడి ఉంటానని కోరుకుంటూ జై మెకానిక్, జై మెకానిక్, వద్దులాలి టూ వీలర్ మెకానిక్ ఐక్యత, వద్దులాలి టూ వీలర్ మెకానిక్ ఇలానే యూనిటీగా ఉండండి, కష్టపడండి, తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరోసారి రామకృష్ణ గారికి, ధర్మ గారికి, ఇంకా ఉండే ఈ కమిటీ సభ్యుల అసోసియేషన్ సభ్యులందరికీ అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నా. రాష్ట్ర అధ్యక్షుడిగా మన ధర్మ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఇదివరకు ఎప్పుడు లేదు. ఈ మధ్యకాలంలోనే అన్ని జిల్లాలు తిరిగి అన్ని ప్రాంతాలకు వెళ్ళి మెకానిక్స్ చేసే పరిస్థితులు, బాధలు తెలుసుకొని ఈరోజు ఒక అసోసియేషన్ కూడా క్రియేట్ చేసుకొని 2017లో ఈ మెకానిక్స్ అసోసియేషన్ కూడా ఫామ్ చేసుకున్నారు. దానికి మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా అభినందిస్తున్నా. ఇప్పుడు కూడా యూనిటీగా ఉంటేనే ఏ పనైనా చేసుకోవచ్చు, అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఏ పనైనా అవుతుంది, ఏదైనా కూడా మీ దగ్గరికి వస్తుంది. అంతేగాని గ్రూపులుగానో లేకపోతే ఇంకో విధంగానో ఉంటే ఏ పనులు జరగదు, ఒకరు తన్నుకోవడం తప్పితే ఏ పని జరిగే పరిస్థితి ఉండదు. అలాంటిది ఈరోజు మన ఒంగోలులో కూడా ఈరోజు మంచి కార్యక్రమం. పోయినసారి కూడా లోకేష్ గారి యోగలం పాదయాత్రలో కూడా రోజు మనకి నూతలపాడులో ఒక మంచి కార్యక్రమం చేసి ఆ రోజు పరిస్థితులన్నీ కూడా ఆ రోజు ధర్మ ఉండేసి మొత్తం కూడా ఆ రోజు లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా నా మోటార్ సైకిల్ కూడా ధర్మ రిపేర్ చేసేవాడు. అప్పటి నుంచి చదువుకునేటప్పటి నుంచి అంటే అప్పటి నుంచి నాకు సంబంధాలు ఉండేవి. నేను అప్పుడు చిన్నప్పుడు నా మోటార్ సైకిల్ రిపేర్ అంటే నేను కూడా ఆడే కూర్చొని రిపేర్ చేయించుకొని తీసుకొని పోతుండేది. అలాంటిది వీళ్ళ షాపులో ఆ రోజు కూర్చున్నప్పటి నుంచి ధర్మ తెలుసు. ధర్మ అప్పటి నుంచి కూడా ఒక కమిట్మెంట్గా, ఒక పద్ధతిగా పార్టీలో పట్ల కానీ, అదేవిధంగా అతను మెకానిక్ నమ్ముకున్న వృత్తిని కానీ
దాంతోపాటు అతనితో పాటు ఇంతమందిని ఈరోజు ప్రోత్సహించడం, ఈరోజు దానికి ఒక కమిటీగా ఒక ఫామ్ చేసుకోవటం, అసోసియేషన్గా ఒక మంచి కార్యక్రమం ఇది. తప్పకుండా భవిష్యత్తులో మీకు కూడా ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, అందులో సైకో ప్రభుత్వం పోయింది, కష్టకాలం పోయింది, అన్నీ కూడా మంచి రోజులు వచ్చినాయి మనందరికి కూడా. ఈరోజు అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలన ఈరోజు రాష్ట్రానికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మనదానికి కూడా మీరు ఏదైతే మేజర్ సమస్య ఇబ్బంది పడుతున్నారో దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా దాన్ని మీకు వచ్చేటట్టుగా మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. వర్ధిల్లాలి టూ వీలర్స్ మెకానికుల ఐక్యత, వర్ధిల్లాలి నాయనేని ధర్మారావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నాయనేని ధర్మారావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి టూ వీలర్స్ మెకానికుల రాష్ట్ర అధ్యక్షులు ధర్మన్న గారు మెకానికుల హక్కుల కోసం ఉద్యమాలు చేస్తున్నాడు. మనందరం కలిసి అన్నకు మద్దతు తెలుపుదాం. రండి, కథలు రండి. వర్ధిల్లాలి మెకానికల్ ఐక్యత, వర్ధిల్లాలి మెకానికల్ ఐక్యత, వర్ధిల్లాలి మెకానికల్